చేయలేకుంది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇక్కడ చూస్తే కాస్ట్లీ టైల్స్ ఎట్లా కూడా విచ్చలవిడిగా బాధిస్తున్నారు. దీని సౌకర్యంలో కనీసం కొంతైనా పేదల పట్ల చూపించుంటే కొంత విచక్షణ కలిగి ఉండేవాళ్ళేమో ప్రజలు. నీచమైన ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పలంగా దొరికిన స్థలాల్లో దుర్మార్గంగా నిర్మితమైన ఈ స్థలాలన్నింటి కూడా ప్రభుత్వ పరం చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొత్తం కంప్లీట్ ఈరోజు చూడండి, ఈ టైల్స్ కాస్ట్ ఎంతో, ఈ గోడ మొత్తం వెనకాలంతా నైట్ ఎత్తేసారంట. ఎందుకంటే స్థానికులు చెప్తున్నారు, ఇక్కడ స్థానికులు ఇతను చెప్తున్నాడు ఎంత మొత్తం రూమ్ అంతా ఉంది అంటే నైట్ ఎత్తేసారంట. ఇది చూడు ఏ విధంగా ఉందో. జనసేన పార్టీ తరఫున ఈ టైల్స్ అన్ని కూడా ఆరోగ్య స్థలానికి దీనిలో సగం సైట్ కూడా మనకి ఆరోగ్య స్థలాలకి పేద పరిస్థితి లేదు. ద్వారబంధాలు లేవు. వచ్చి టేక్ చేస్తున్నారు అంతా రాజు దర్బార్లకు. వైసీపీ భవనాలను వెంటనే వైసీపీ భవనాలను వెంటనే వైసీపీ భవనాలను వెంటనే వైసీపీ భవనాలను వెంటనే జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. ప్రభుత్వం లాగా మనం కాల్చేయడం కూల్చేయడం మాకు చేత కాదు కాబట్టి ఈ భవనాలన్నిటి కూడా ప్రభుత్వ ఉపయోగాల కోసం ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులందరికీ కూడా కనువిప్పు జరిగేలాగా ఆ రోజు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా శిక్షలు అమలు చేయాలి. రాబోయే రోజుల్లో ప్రజా ధనాన్ని కానీ ప్రజా ఆస్తుల్ని కానీ తాకాలంటే భయపడే విధంగా చట్టాలు రూపొందించాలని ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ భవనాన్ని చూస్తుంటే కింద పిల్లర్ల కాడి నుంచి పైన హంగామా దాకా ఎక్కడ కూడా తగ్గలేదు. కోట్ల రూపాయల నిర్మాణం చేశారు. పక్కనే ఉన్న టిక్కో ఇళ్ళని చూసినట్లయితే 6 అంకణాల్లో పిల్లర్లు కూడా లేవు, పైన రోడ్డు మీద వేస్తున్నారు. ఏదో బయట బంకులు కూడా కనీసం ఇనప కమ్ములు కింద పిల్లర్లు ఉండే పరిస్థితి. 6 అంకణాల స్థలం గట్టిగా తుఫాను వస్తే ఇల్లు ఎగిరిపోయే పరిస్థితి ఉంది. కేవలం వీర దుర్మార్గం వల్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం అయింది. ప్రజలందరూ కూడా గుర్తెరిగి పనికిరాని ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. అయిపోయింది. ఈ కోట్ల రూపాయల ప్రజాధనానికి నష్టం వాటిల్లకుండా అన్నీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని జనసేన పార్టీ తరఫున జనసేన నాయకులతో కలిసి కలవనున్నాం. ఎవరైతే అన్యాయం జరిగిందో, ఏ స్థలాలైతే ప్రభుత్వ స్థలాలు అక్రమంగా లాక్కున్నారో వాటిలన్నిటికీ కూడా జవాబుదారీతనాన్ని గుర్తు చేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ప్రభుత్వ స్థలాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు నిర్మించడం దురదృష్టకరం. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు బనాయించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. బాధితులకు స్థలాలను వెంటనే అప్పగించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. గత ప్రభుత్వం పేదలు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో భారీ ఆక్రమణలు జరిగినాయి. వీటి అన్నిటిపై సమగ్ర విచారణ జరిపించాలని, అదేవిధంగా వీటి మీద సిట్టింగ్ జడ్జి చేత జిల్లా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పాలనంతా అక్రమాలమయము. జనసేన నేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు బాధితులకు అన్యాయాన్ని స్పందించడం జరిగింది. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాము. బాధితులకు న్యాయం జరగాలంటే జనసేన పార్టీ ఎప్పుడు వాళ్ళ వెనకాల నుండి పోరాటం చేస్తుందని చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు చూశారు, ఒక ప్యాలెస్ ఒక దాదాపు 3 ఎకరాల్లో రాజ్యం వీరభోజ్యం అన్నట్టు అనుభవిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. గత ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 700 కోట్ల రూపాయల ఆస్తులు వైఎస్ఆర్ పార్టీ ఆక్రమించడం చాలా దారుణం. ప్రజలకు అన్యాయం చేయడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నారు. అందువల్ల ఈరోజు నామరూపాలు లేకుండా వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయింది. దీన్ని మనం అందరం కూడా గమనించాల్సిన బాధ్యత. దీని మీద సరైన నిర్ణయం తీసుకొని ఒక సిట్టింగ్ జడ్జి చేత ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా
జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో మేమంతా జనసేన పార్టీ నాయకులందరూ ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన జన సైనికులకి, వీర మహిళలకి, పత్రికా ప్రతినిధులకి, పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ ప్రభుత్వం మారిన వెంటనే ఎన్ని అక్రమాలు బయటికి వస్తున్నాయో మనందరం చూస్తున్నాం. ఈ అక్రమాలన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ కార్యాలయాలన్నిటి మీద కూడా రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎవరెవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఎంత ప్లేస్కి పర్మిషన్ ఇచ్చారు, దేనికోసం పర్మిషన్స్ తీసుకున్నారు, వీటన్నిటి మీద కూడా మన జనసేన పార్టీ తరఫున అప్లై చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్స్ మొత్తం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఈ కట్టడాలన్నింటినీ ప్రజోపయోగకరంగా, అంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉపయోగపడే విధంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా, మన జనసేన అధినేత ద్వారా మనం ఈ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసి వీటన్నిటిని ప్రజోపయోగకరంగా మార్చుకునేందుకు మనందరం ప్రయత్నిస్తాం. ఇటువంటి అక్రమ చర్యలకు పాల్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం అనేది ఈరోజు మనకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక జీవితంలో రాబోయే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి అన్యాయాలకి, అక్రమాలకి తావు ఇవ్వకుండా మనందరం కలిసికట్టుగా ఉండి ప్రభుత్వం ద్వారా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మనందరికీ ఆదేశాలు ఇచ్చినటువంటి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, జాతీయ మీడియా అధినేత వేములపాటి అజయ్ కుమార్ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలందరినీ చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇక ముందు నుంచి మనందరం కలిసికట్టుగా ఇటువంటి అన్యాయాలన్నీ ఎదుర్కోవాలని అందరినీ కోరుతున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీ అక్రమ కట్టడాలని నిలదీయడానికి ఇక్కడ భగత్ సింగ్ కాలనీలోని వైఎస్ఆర్ గృహాల పక్కన ఉన్నటువంటి ఇంతలో బిల్డింగ్ని ఎలా కట్టారనేది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కళ్ళు మూసుకొని పనిచేశాడు ఆయన ఈ 5 ఏళ్లలో అని నేను జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. ఆయనేమో చెన్నైలో దాదాపు సముద్రం అలల కన్నా ఎక్కువ గోడలు కట్టి చుట్టూ విలాసవంతమైనటువంటి బిల్డింగ్ని ఏర్పరచుకొని ఆయన నెల్లూరుని వదిలేసి చెన్నైలో ఉంటున్నాడు. ఆయన పనిచేసినటువంటి నెల్లూరులో పేదలకేమో 6 అంకణాలు ఇచ్చి వాటికి పిల్లర్లు లేకుండా, ఆయన వైసీపీ పార్టీకేమో భయంకరమైన పిల్లర్లు వేసి ఇటువంటి కట్టడాన్ని ఎవరైనా హర్షిస్తారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి కట్టడాలకి అనుమతినిచ్చినటువంటి ప్రతి అధికారిని ఖచ్చితంగా ప్రశ్నించి ఏ విధమైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేమందరం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు మేము జనసేన పార్టీ ఈ అక్రమ కట్టడాలపై పోరాటం జరుపుతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.